హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు వేమా అకాడమీ. ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. బంగ్లాదేశ్లో ఆలయ నిర్మాణానికి భారతదేశం సహాయం అందిస్తుంది. ఇది సో దీన్ని ఎందుకోసం అందిస్తున్నామంటే అక్కడ టెంపుల్ అనేది చాలా పురాతనమైన టెంపుల్ ఉండడం వల్ల ఎన్ని సంవత్సరాల క్రితం తయారు చేశారు కట్టారు ఆ టెంపుల్ అంటే 300 సంవత్సరాల క్రితం బంగ్లాదేశ్లో కట్టిన ఒక టెంపుల్కి ఇప్పుడు మళ్ళీ అంటే వాటిని మార్పులు చేయడానికి పునర్నిర్మాణం కొరకు భారతదేశం డబ్బులు అంటే నిధులు కేటాయిస్తుంది. సో ఎక్కడుంది బంగ్లాదేశ్లో? కొన్నిసార్లు ఎగ్జామ్స్లో మనం ఓన్లీ బంగ్లాదేశ్నే కాకుండా పర్టికులర్ రీజన్ కూడా అడగవచ్చు. మనకి నాతోల్ డిస్టిక్లో ఏ టెంపుల్? శ్రీ శ్రీ జాయ్కాళీ మాతర్ ఆలయాన్ని ఇప్పుడు మళ్ళీ మనం పునర్నిర్మాణం కొరకు హెల్ప్ చేయబోతున్నాం బంగ్లాదేశ్కి. ఈ టెంపుల్ ఎప్పుడు కట్టారంటే 18th సెంచరీలో ఈ టెంపుల్ కట్టారు. తర్వాత ఎవరు నిర్మించారు అని అడగవచ్చు కొన్నిసార్లు. దయారాం రాయ్, ఈయన ఆ కాలంలో 18th సెంచరీలో బంగ్లాదేశ్లోని నాతోర్ డిస్టిక్లో నిర్మించిన టెంపుల్ని ఇప్పుడు చాలా సంవత్సరాలు అయింది కాబట్టి అది పాడై ఉంటుందని దాన్ని మళ్ళీ పునర్నిర్మించాలని చెప్పి వాటి కోసం ఫండ్స్ అనేది ఇస్తుంది. సో ఈయన ఎవరు అంటే దయారాం రాయ్ ఆయన ఈ దిగుపతి రాజ కుటుంబం యొక్క ఆయన ఫౌండర్, స్థాపకుడు అని అంటున్నారు. అండ్ ఈ టెంపుల్తో పాటు ఇంకేం టెంపుల్ ఉన్నాయి అదే టెంపుల్ సరౌండింగ్స్లో అంటే శివాలయం కూడా ఒకటి ఉంది, దుర్గామాత, కాళీ పూజలు కూడా ఈ టెంపుల్ దగ్గర జరుగుతూ ఉంటాయి. సో మనకు కొన్నిసార్లు అడిగినప్పుడు భారతదేశం ఇటీవల ఏ దేశానికి ఆలయం పునర్నిర్మాణం కొరకు డబ్బులు కేటాయించింది అంటే బంగ్లాదేశ్లోని టెంపుల్కి, ఇది శ్రీ శ్రీ జాయ్కాళీ మాతర్ ఆలయానికి. ఈ టెంపుల్ ఒకసారి ఎట్లా అడుగుతారంటే ఓన్లీ టెంపుల్ పేరు ఇచ్చి ఈ టెంపుల్ ఈ మధ్య న్యూస్లో ఎందుకు ఉంది, ఏ దేశం సంబంధించింది ఉంది, ఆ టెంపుల్ ఎందుకు న్యూస్లో ఉంది ఇప్పుడు రీసెంట్గా అంటే మనం ఫండ్స్ ఇచ్చాం కాబట్టి ఆ టాపిక్కి రిలేట్ చేసుకోవాలి మనం. సో దీన్ని ఇప్పుడు ఎట్లా స్టార్ట్ చేశారంటే మనం అక్కడికి వెళ్ళి డబ్బులు ఇవ్వడం అట్లా ఇప్పుడు జరగట్లేదు కాబట్టి, వేరే కంట్రీకి ఎక్కువ ఎవరు వెళ్ళట్లేదు కాబట్టి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ప్రారంభోత్సవం కార్యక్రమం లాగా జరిగింది. దీంట్లో ఎవరు పాల్గొన్నారు అనేది పెద్దగా ఇంపార్టెంట్ కాదు, కానీ అసలు అట్లీస్ట్ మనకు పేర్లు అయితే కొంచెం ఎప్పుడైనా విన్నా 2-3 సార్లు వింటే అయినా ఐడియా ఉండాలన్నమాట. బంగ్లాదేశ్ సమాచార శాఖ మంత్రి జునైద్ అహ్మద్ బలాక్ అండ్ బంగ్లాదేశ్లో ఉండే ఇండియన్ హై కమిషనర్ ఉంటుంది కాబట్టి ఆ హై కమిషనర్ ఎవరంటే రీవా గంగూలీ దాస్, నాతోర్ మేయర్ అయిన ఉమా చౌదరి కూడా వీరితో పాల్గొన్నారు. ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇది స్టార్ట్ చేశారు. సో ఈ భారతదేశం అందించే నిధులతోనే ఆ ఆలయం పునర్నిర్మాణము కంప్లీట్ కాబోతుంది. ఇంకా ఇండియన్ గ్రాండ్ అసిస్టెన్స్ ఆఫ్ బంగ్లాదేశ్ కింద 97 లక్షలు కేటాయిస్తున్నారు. మొత్తం ఈ టెంపుల్కి ఎంత డబ్బులు ఇస్తుంది ఇండియా అనేది అడగవచ్చు. స్ట్రైట్ క్వశ్చన్ లాగా కూడా అడిగే అవకాశం ఉంటుంది. 1.33 కోట్ల బంగ్లాదేశ్ కరెన్సీ రూపంలో ఇండియా డబ్బులు ఇస్తుంది. అంటే వాళ్ళ వాల్యూ ప్రకారం చూస్తే 1.33 కోట్ల కరెన్సీస్ బంగ్లాదేశ్ కరెన్సీలో ఇండియా డబ్బులు ఇస్తుంది. ఇంకా ఆ దేశంలో ఇంకొన్ని టెంపుల్స్ కూడా ఉంటాయి, హిందూ టెంపుల్స్ ఉంటాయి. ముఖ్యంగా రామకృష్ణ టెంపుల్ కానీ శ్రీ శ్రీ ఆనందమోయి టెంపుల్ అంటే ఆనందమోయి మాత టెంపుల్ కూడా భారతదేశం ఆ టెంపుల్స్ని కూడా పునర్నిర్మాణం కొరకు డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉందన్నమాట. అండ్ చైనా యాప్స్ గురించి చాలా కామెడీగా కొన్ని కార్టూన్స్ కానీ వస్తుంటాయి మనకు. అంటే ఏదైనా టాపిక్ చూసినప్పుడు కార్టూన్ కానీ ఫన్నీ థింగ్స్ కానీ చూస్తే మనకు కాన్సెప్ట్ కూడా మన కరెంట్ అఫైర్స్ అనేది ఈజీ గుర్తుంటాయి. సో చైనా యాప్స్ ఇండియా నిషేధించింది. అంటే చైనాతో సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయనే కారణంతో లాస్ట్ జూన్ 29న సెంట్రల్ గవర్నమెంట్ 59 చైనా యాప్స్ని అంటే ముఖ్యంగా టిక్టాక్ లాంటి ఒక ఫేమస్ యాప్స్ని బ్యాన్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా దేశం యొక్క సెక్యూరిటీ కానీ ఇట్లన్నిటికీ ప్రాబ్లం అవుతుందని చెప్పి ఇంకా 47 అంటున్నారు. బట్ మేబీ ఇంకా ఎక్కువే మొబైల్ యాప్స్, పబ్జీ కూడా ఉండొచ్చు దాంట్లో అంటున్నారు ఇప్పటికున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఇలాంటి యాప్స్ అన్నీ కూడా ఇండియా చైనా యాప్స్ని బ్యాన్ చేయబోతుంది. సో దీని ప్రకారం 59, 47 ఇట్లా కొన్ని యాప్స్ కానీ ఇంకా 47 కంటే ఇంకా ఎక్కువే ఉంటాయి అంటున్నారు. మొత్తానికి ఇప్పటికైతే 106 మొబైల్ యాప్స్, చైనీస్ యాప్స్ని బ్యాన్ చేయబోతున్నారు. సో ఇప్పుడు కొత్తగా చేయబోయే యాప్స్లో ఇప్పుడు మళ్ళీ అవి కొత్తగా బ్యాన్ చేస్తే ఇప్పుడు రీసెంట్గా చేయబోతే పబ్జీ లాంటివి కానీ అలీ ఎక్స్ప్రెస్ ఇలాంటి కొన్ని లూడో ఇవన్నీ ఫేమస్ యాప్స్ కాబట్టి వీటిపైన ఎక్కువ ఇంపాక్ట్ ఉండాలి చైనాకు. ఫైనాన్షియల్గా మనం చేసే చర్యల వల్ల, గవర్నమెంట్ తీసుకునే యాక్షన్స్ వల్ల వాళ్ళకి ఎక్కువ ఇంపాక్ట్ ఉండాలి కాబట్టి పెద్ద పెద్ద మొబైల్ యాప్స్ని బ్యాన్ చేయబోతున్నారు. రాఫెల్ గురించి చూస్తే మనకు రాఫెల్ ఇండియా సింపుల్గా అడగాలనుకున్నప్పుడు
రఫేల్ అగ్రిమెంట్ ఏ దేశంతో చేసుకుంది భారతదేశం అంటే ఫ్రాన్స్తో చేసుకుంది. సో ఎప్పుడు చేసుకున్నాం మనము 4 years బ్యాక్ ఈ అగ్రిమెంట్ ఇండియా ఫ్రాన్స్తో కుదుర్చుకుంది. ఈ అగ్రిమెంట్ ప్రకారము ఎన్ని వస్తున్నాయి మనకు అని విమానాలు గుర్తుంచుకోవాల్సింది ఏమంటే ఇక్కడ రాఫెల్ అనేది ఒక యుద్ధ విమానాలు. ఆ విమానంలో మనం ఆయుధాలు కానీ మిసైల్స్ కానీ తీసుకెళ్ళి అటాక్ చేస్తాము. సో ఇవి ఒక క్యారియర్ లాగా పనిచేస్తాయి విమానాలు అనేవి. సో ఈ రఫేల్ యుద్ధ విమానాలకు మనకి మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏమంటే 4 years బ్యాక్ అగ్రిమెంట్ జరిగింది. ఫ్రాన్స్ నుంచి మనం తీసుకోబోతున్నాం ఈ విమానాలు. ఎన్ని అనేది నెంబర్ కూడా మనకి ఇంపార్టెంట్. 36 ఈ విమానాలని ఇండియా తీసుకోబోతుంది. మొత్తానికి ఇండియాకి అగ్రిమెంట్ ప్రకారం 36 రావాలి ఈ రఫేల్ యుద్ధ విమానాలు. ఈ అగ్రిమెంట్ వాల్యూ ఎన్ని కోట్లకు మనం కొంటున్నాము? 36 యుద్ధ విమానాలు కొంటున్నామంటున్నాము. ఎంత కొంటున్నామంటే 59,000 కోట్ల రూపాయలకు మనము ఈ 36 ఈ రఫేల్ యుద్ధ విమానాలు కొంటున్నాం. అగ్రిమెంట్ ఎంత? 59,000 కోట్లు ఫ్రాన్స్తో కొంటున్నాం. ఫ్రాన్స్లోని మెరిగ్నాక్ వైమానిక కేంద్రం నుండి 5 రఫేల్ యుద్ధ విమానాలు రాబోతున్నాయి మనకు. అంటే జూలై 29న అంటే జూలై 28న అది ఎట్లా ప్రయాణిస్తుంది, ఫ్రాన్స్ నుండి వస్తుంది, ఫ్రాన్స్ నుంచి ఇండియాకి చేరబోతుంది. అంటే ఇక్కడ ఇండియాలోని పంజాబ్లోని అంబాలా వైమానిక స్థావరానికి చేరుకోబోతున్నాయి జూలై 29న. సో జూలై 29th అంటే 28న మొత్తం న్యూస్ కవర్ ఎట్లా చేస్తున్నారంటే అది ఎక్కడ స్టార్ట్ అయింది, ఫ్రాన్స్లో స్టార్ట్ అయ్యి మధ్యలో ఫ్యూయల్ తీసుకొని మళ్ళీ ఇండియాకి వచ్చి ఇండియాలోని పంజాబ్లోకి వచ్చి ఇదంతా ఒక లైవ్ లాగా కూడా టెలికాస్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము మనకు అవి కూడా టెలికాస్ట్ అవుతున్నాయి మనకు న్యూస్లో. అండ్ ఫ్రాన్స్కి చెందిన డసో ఏవియేషన్ సంస్థ ఈ విమానాలను తయారు చేస్తుంది. సో ఎగ్జామ్స్లో అడగవచ్చు మనకు ఫ్రాన్స్ సంస్థలు ఏవేవి అనేది. డసో ఏవియేషన్ సంస్థ వీటిని తయారు చేస్తుంది. 36 58,000 కోట్లు ఫ్రాన్స్. ఇప్పుడు ఫస్ట్గా మనకు 36లో మనకు 5 రాబోతున్నాయి. 5 రఫేల్ యుద్ధ విమానాలు. లేదా ఎగ్జామ్స్లో అట్లా కూడా అడగవచ్చు. ఈ రఫేల్ అగ్రిమెంట్ ప్రకారము ఫస్ట్ ఎన్ని విమానాలు వస్తున్నాయి ఇండియాకి, ఎన్ని వచ్చాయి అని అడుగుతారు. లేదా ఎక్కడికి వచ్చాయి ఇండియాలో ఫస్ట్ ఏ ప్రాంతంలో ఆ రఫేల్ యుద్ధ విమానాలు వచ్చాయంటే పంజాబ్లోని అంబాలా ప్రాంతానికి వచ్చినాయి. ప్రత్యేకతలు ఏంటి ఈ రఫేల్ గురించి? ఎప్పుడు రఫేల్ గురించి న్యూస్లో వచ్చినా వాటి ప్రత్యేకత ఏంటి, అది ఎందుకు అంత స్పెషల్గా మనము ఫ్రాన్స్లో తీసుకుంటున్నాము, ఇన్ని వేల కోట్లు పెట్టి ఎందుకు కొంటున్నాము, మిగతా దేశాలకి మనకి ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఇవన్నీ కూడా మనము ఏదో ఎగ్జామ్కి కావాలి కాబట్టి అని గుర్తుంచుకోకుండా మనకు ఒక సెక్యూరిటీ ఓకే మనకి ఇంత యూజ్ అవుతుంది అని మనం కూడా లాజికల్గా థింక్ చేసి పెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది. దీంట్లో ఈ విమానం అంటున్నాం కదా మనము, యుద్ధ విమానం కదా ఇది శక్తివంతమైన ఆయుధాలను తీసుకెళ్తుంది అనమాట. అంటే శక్తివంతమైన ఆయుధాలను మోసుకెళ్ళే కెపాసిటీ దీనికి ఉంటుంది. ఇది గాలిలో నుండి గాలి అంటే ఎయిర్ టు ఎయిర్లో ఇది ప్రయోగిస్తుంది. ఇది మోటియోర్ స్కాల్ప్ క్షిపణులను కూడా తీసుకెళ్తుందంట. పవర్ఫుల్ మిసైల్ ఆ విమానం ఇట్లా ఉంటుంది. ఆ విమానము లోపల క్షిపణులు తీసుకొని వెళ్తుంది అనమాట. అది ఎక్కడ దాడి చేయాలి ఆ ప్రాంతం బట్టి టార్గెట్ బట్టి అటాక్ చేస్తుంది. క్షిపణి వ్యవస్థలతో పాటు దీంట్లో ఏముంటుందంటే మన ఇండియా నుండి చెప్పినాం అనమాట, మాకు ఇంకొన్ని డిజైన్స్ కావాలి దీని లోపల అన్నట్టుగా మనం మన రిక్వైర్మెంట్ బట్టి మనం చెప్తే వాళ్ళు దాంట్లో కూడా తయారు చేసి ఇచ్చారు. దాంట్లో మనం అడిగింది ఏంటంటే ఇజ్రాయెల్ హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే ఉండాలి, ఒక మౌంటెడ్ డిస్ప్లే టైప్. అంటే మనకు అవసరమైనది డిఫెన్స్లో మనకు అవసరమైన ఫీచర్స్ లాగా మనం ఇలాంటి డిజైన్ కావాలని చెప్తాం కదా, మనం హౌస్ కానీ ఇట్లాంటి అట్లా మనకు విమానం ఎట్లా ఉండాలని డిజైన్స్ మన ఫీచర్స్ అని చెప్తే దానికి తగ్గట్టుగా వాళ్ళు తయారు చేసి పంపిస్తున్నారు వీటిని. ఇంకా రాడార్ వార్నింగ్స్ రిసీవర్స్ ఉండాలి, లో బ్యాండ్ జామర్స్ ఉండాలి, ఒక డేటా అంటే రికార్డింగ్ ఉంటుంది కదా విమానాల్లో, డేటా రికార్డింగ్ ఫ్లైట్ డేటా రికార్డింగ్ 10 hours వరకు ఉండాలి. 10 గంటల ఫ్లైట్ డేటా రికార్డింగ్ ఉండాలి. ఇన్ఫ్రారెడ్తో సెర్చ్ చేసేలాగా ఆ టెక్నాలజీ కూడా దాంట్లో ఉండాలని అడుగుతున్నాము. ట్రాకింగ్ సిస్టమ్ కూడా దీంట్లో ఉండాలని ఇండియా అడగడం వల్ల ఇవన్నీ ఫీచర్స్తో దీన్ని తయారు చేస్తారు, విమానాలను తయారు చేశారు. ఈ S-400 క్షిపణి వ్యవస్థ అంటే ఈ మిసైల్ సిస్టమ్ ద్వారా 400 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉండే ఈ మిసైల్స్ అన్నిటినీ ప్లస్ ఇంకా 5th generation యుద్ధ విమానాలను కూడా ఈ రఫేల్ యుద్ధ విమానాల ద్వారా నాశనం చేయొచ్చు అనమాట. S-400 ఈ డిఫెన్స్ సిస్టమ్ ఒక రకమైన క్షిపణి కవచంలాగా పనిచేస్తుంది. ఇది ఇప్పుడు మనం ఇండియా మెయిన్ థ్రెట్ ఎక్కడ అంటున్నాం, పాకిస్తాన్ కానీ చైనా కానీ ఎక్కువగా అంటున్నాం. కొంతమంది ఏమంటారంటే పాకిస్తాన్ కంటే చైనా చాలా డేంజరస్ ఇండియాగా అంటున్నారు. సో పాకిస్తాన్ లేదా చైనా అణుశక్తితో ఏదైనా పనిచేసే బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉంటాయి కదా, బ్యాలిస్టిక్ క్షిపణులను కూడా భారతదేశం పైన పడకుండా కాపాడే కెపాసిటీ వీటికి ఉంది అని చెప్తున్నారు.
అండ్ ఈ వ్యవస్థ ఒకేసారి 22 క్షిపణులను నిర్వహించగలదు. ఆ విమానము ఆ మిజైల్స్ని తీసుకెళ్ళి మనకు 72 క్షిపణులు ఉంటే వాటి అన్నిటినీ కూడా మనకు పడకుండా, మన దేశంకి డ్యామేజ్ కాకుండా 72 క్షిపణులను కూడా అడ్డుకునే కెపాసిటీ ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే ఈ వ్యవస్థ అమెరికా అత్యంత అధునాతన ఫైటర్ జెట్ F-35ని కూడా నిలువరిస్తుంది. అంటే దాన్ని కూడా అసలు మనము ఫ్రాన్స్ నుండి కొనే ఈ యుద్ధ విమానాలు ఎంత పవర్ఫుల్ అంటే, అమెరికాలో మామూలుగా వాళ్ళ దగ్గర ఉండేవన్నీ చాలా పవర్ఫుల్ ఉంటాయి. అలాంటి ఫైటర్ జెట్ F-35 అనే పవర్ఫుల్ విమానాలను కానీ వాటిని కూడా ఈ రఫేల్ యుద్ధ విమానాలు ఆపగలిగే కెపాసిటీ ఉంటుంది అంటున్నారు. యుఎస్ఏనే మనం ఎదుర్కొనేంత, వాళ్ళు అటాక్ చేసినా ఎదుర్కొనేంత కెపాసిటీ ఈ విమానాలకు ఉంటుంది అంటున్నారు. సో ఈ వ్యవస్థలు సామర్థ్యంతో 36 క్షిపణులను ఏకకాలంలో నాశనం చేస్తాయి అన్నమాట. మొత్తం నాశనం, ఇవేమో 72 క్షిపణులను నిరోధిస్తున్నాయి రాకుండా. 36 క్షిపణులను నాశనం ఒకే టైంలో, ఎట్ ద సేమ్ టైం ఒకటే సమయంలో 32 మిజైల్స్ని నాశనం చేసే కెపాసిటీ కూడా వీటికి ఉంటుంది. చైనా తర్వాత ఈ రక్షణ వ్యవస్థ కొనుగోలు చేసిన ఫస్ట్ దేశం, అంటే చైనా తర్వాత ఉన్న దేశం ఏదంటే ఇండియా. మొత్తం మనకు అనుకున్న 36 రఫేల్ యుద్ధ విమానాల్లో 30 విమానాలు, ఇట్లా 36 ఉన్నాయనుకోండి, 36 యుద్ధ విమానాల్లో 30 మాత్రము ఒకటే సీట్ ఉంటుంది, అంటే ఒకరే కూర్చునే అవకాశం ఉంటుంది. అదే మిగతా 6 ఉన్నాయి కదా, 30 తర్వాత మిగతా 6 వీటిని ట్రైనింగ్ కొరకు, అంటే శిక్షణ విమానాలుగా యూజ్ చేస్తారు. వీటికి 2 సీట్లు ఉంటాయి. దీంట్లో ఏమో ఒకరే కూర్చోవచ్చు 30 విమానాల్లో. దీంట్లో మిగతా 6 ఇద్దరు కూర్చునేలాగా శిక్షణలాగా ఉంటుంది కాబట్టి ఇద్దరు కూర్చోరు, 2 సీట్లు ఉంటాయి అంటున్నారు. సో ఈ డిఫరెన్స్ తప్ప ఈ 36 అన్నీ సేమ్ ఉంటాయి. ఫీచర్స్ కానీ అన్నీ కూడా టెక్నాలజీ అంతా సేమ్ ఉంటుంది. జస్ట్ ఈ 30 ఒకరు కూర్చోవచ్చు, మిగతా 6 ఇద్దరు కూర్చోవచ్చు. అండ్ వీటిని పంజాబ్లో రాబోతున్నాయి అంటున్నాం మనము. వచ్చిన తర్వాత మొత్తం ఇంకా వాటి రక్షణ అవన్నీ చేపట్టబోతున్నాం మనము. వీటి పరిరక్షణ నిర్వహణ ఏర్పాట్లు కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు 400 కోట్లు పెట్టి చేయబోతున్నారు. మొత్తం 36 అంటున్నాం కదా మనము. ఈ 36 విమానాలు ఎప్పటిలోపు వస్తే మనకు 2021 చివరి నాటికి భారతదేశానికి అందుతాయి. ఇవి మౌసమ్ మొబైల్ యాప్. ఈ మౌసమ్ అనేది ఎందుకు ఆ పేరు అంటే, ఆ టర్మినాలజీ చాలా పాత టర్మినాలజీ. మనం జాగ్రఫీలో చూసినట్టయితే కూడా మౌసమ్ అనేది ఒక వర్డ్ ఉంటుంది. దాని నుండే మాన్సూన్ అనే వర్డ్ వచ్చింది అంటున్నా. మాన్సూన్ ఆర్సీ ఈ మీనింగ్ ఏమంటే, లిటరల్ మీనింగ్ మౌసమ్ అనేదానికి మాన్సూన్ అనొచ్చు, లేదా సీజన్, క్లైమేట్ ఇలాంటి వర్డ్స్ అని చెప్తున్నారు. మీనింగ్గా చూడొచ్చు మనం. ఈ పేరు ఎందుకు పెట్టామంటే, మాన్సూన్ ఆర్ సీజన్ గురించి తెలుసుకోవడం కొరకే ఈ మొబైల్ యాప్ తయారు చేశారు కాబట్టి దానికి ఆ పేరు పెట్టారు. సో ఏదైనా మొబైల్ యాప్కి కానీ స్కీమ్ కానీ పేరు టిపికల్గా ఉంది, డిఫరెంట్గా ఉంది అంటే ఖచ్చితంగా మనము వాటిని గుర్తుంచుకోవాలి. ఎగ్జామ్స్కి వాటికి చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. ఎందుకొరకు ఈ మొబైల్ యాప్ అనేదంటే, భారతదేశంలో ఉండే మొత్తం ఈ వెదర్ రిపోర్ట్ కానీ ఎట్లా ఉంది, అన్ని నగరాల్లో ఎట్లా ఉంది అనేది ఈ మొబైల్ యాప్లో అప్డేట్ చేస్తూ ఉంటారు. దీన్ని ఎవరు ప్రారంభించారంటే, కేంద్ర మంత్రి హర్షవర్ధన్ జూలై 27వ తేదీన ఈ మొబైల్ యాప్ని లాంచ్ చేశారు. ఇంకెవరు తయారు చేశారు అని అడగవచ్చు. అంటే ఈ మొబైల్ యాప్ ఉంది, ఇవన్నీ ఎవరు తయారు చేశారని కూడా కొన్నిసార్లు అడుగుతుంటారు. సో ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ అరిడ్ ట్రాపిక్స్ అనే ఒక సంస్థ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ అనే సంస్థ, ఎవరితో కలిసి మెయిన్గా ఇక్కడ ఎవరు చేయించారు, భారత వాతావరణ శాఖ, వీళ్ళు ఐఎండి వాళ్ళు ఈ 2 సంస్థలతో కలిసి ఈ మౌసమ్ అనే మొబైల్ యాప్ని తయారు చేశారు. సో డైరెక్ట్గా అడిగితే మౌసమ్ అనే యాప్ దేనికి సంబంధించింది అని అడిగితే కూడా ఆ పేరు మౌసమ్, మాన్సూన్ అట్లా గుర్తుంచుకున్నా కూడా మనము ఇది ఒక వాతావరణం సంబంధించిన మొబైల్ యాప్ అని గుర్తుంచుకోవాలి. ఇది ఏం చేస్తుందంటే, వారంలో ఎట్లా ఉన్నాయి, మొత్తం వాతావరణ పరిస్థితి ఎట్లా ఉన్నాయి అనేది చెప్తుంది. ప్రతి 10 నిమిషాలకు రాడార్ ఆధారిత సూచనలు కూడా అది అప్డేట్ చేస్తుంది. రాడార్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ అది అప్డేట్ చేస్తూ పోతుంది అనమాట. ఈ ఐఎండి చాలా పాత సంస్థ. 145 సంవత్సరాల ముందు స్టార్ట్ చేశారు ఈ ఐఎండి స్థాపించారు. అంటే భారతదేశం యొక్క వాతావరణ శాఖను స్థాపించి 145 సంవత్సరాలు అయింది. అంత పురాతనమైన సంస్థ ఒక మొబైల్ యాప్ని ఇప్పుడు ఫస్ట్ టైం రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో సాంకేతిక అంటే ఏదో టెక్నికల్ వర్డ్స్, టెక్నికల్ టర్మినాలజీ కాకుండా సింపుల్గా మనకు ఆ మొబైల్ యాప్ ఓపెన్ చేస్తే అర్థమయ్యేలాగానే వీటిని తయారు చేస్తున్నారు అనమాట. దీన్ని 200 నగరాలకు, మొత్తం భారతదేశంలోని నగరాల్లో 200 నగరాలు తీసుకొని, పెద్ద పెద్ద నగరాలు, వాటిలో టెంపరేచర్ ఎంత ఉంది, హ్యూమిడిటీ ఎంత ఉంది, గాలి వేగం, విండ్ స్పీడ్ కానీ
ఈ గాలి విండ్ డైరెక్షన్ ఎట్లా ఉంది వీటన్నిటిపైన కూడా చూస్తారు. అవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా మొబైల్ యాప్లో మనకు దొరుకుతుంది. సమాచారం రోజుకి 8 సార్లు కూడా అవన్నీ అప్డేట్ చేస్తూ ఉంటారంట వాళ్ళు. అంటే ఇప్పుడు సూర్యోదయం అంటే సన్ రైజ్, సన్సెట్ ఇవన్నీ ఇన్ఫర్మేషన్, చంద్రోదయం కానీ ఇది మూన్ సెట్ గురించి మొబైల్ యాప్లో ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ స్థానిక వాతావరణ పరిస్థితుల గురించి కూడా 3 గంటల ముందే హెచ్చరిస్తారు. ఏదైనా డిజాస్టర్స్, వర్షము, తుఫాన్లు, పిడుగులు ఇలాంటివి ఏవైనా వచ్చినా వాటి గురించి కూడా ముందే 3 hours ముందే వాళ్ళు హెచ్చరించడానికి ప్రయత్నిస్తారు. మొబైల్ యాప్ ద్వారా ఇన్ఫర్మేషన్ వస్తుంది. 8 స్టేషన్లకు వాటి తీవ్రతను తెలియపరుస్తారు. అంటే ఎంత ఇంటెన్సిటీతో ఆ వర్షం కానీ తుఫాన్ కానీ ఇలా వస్తున్నాయి, వరదలు వస్తున్నాయా వీటన్నిటి గురించి కూడా ఈ మొబైల్ యాప్లో మనకు అప్డేట్ చేస్తూ ఉంటారు. 24 గంటలు 7 రోజుల్లో 450 నగరాలకు సంబంధించిన వాతావరణ పరిస్థితులు మొత్తం ఈ మౌసం మొబైల్ యాప్లో మనకు అందుబాటులో ఉంటాయన్నమాట. ఐఎండీ ఇంతవరకు మేఘదూత్ అనే మొబైల్ యాప్ని తీసుకొచ్చింది, కానీ ఇది ఓన్లీ రైతులకు సంబంధించిన మొబైల్ యాప్ ఇది. అంటే ఇట్లా వాతావరణ సంబంధించిన మొబైల్ యాప్ తీసుకురావడము ఐఎండీ ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇది ఓన్లీ రైతులకు సంబంధించిన మొబైల్ యాప్ అంతకు మేఘదూత్ అనేది. ఇంకా యూరోమనీ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్, అంటే యూరోమనీ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ అనేది ఒక ఫేమస్ అవార్డ్ అనమాట. ఇది ఈ 2020 సంవత్సరానికి వీళ్ళు బ్యాంక్స్కి ఇస్తారు. సో ఈ బ్యాంక్స్కి ఇచ్చినప్పుడు భారతదేశం నుండి ఏది బెస్ట్ బ్యాంక్ అని చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. యూరోమనీ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ అనే అవార్డు ఇండియాలో ఏ బ్యాంక్ వచ్చింది అని అడిగితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చింది 2020 సంవత్సరానికి. సో ఇది చాలా గత 28 ఏళ్ళుగా జరుగుతున్న ఈ అవార్డు అన్నిటిలో ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి 13వ సారి అనమాట. 13th టైం రెగ్యులర్గా ఫస్ట్ ప్లేస్లోనే వస్తుంది. దీంట్లో ఎలాంటి అవార్డ్స్ ఇస్తారు, ఎలాంటి కేటగిరీస్ ఉంటాయి అంటే రీజనల్ అండ్ కంట్రీ అవార్డ్ కార్యక్రమంలో వీళ్ళు 1000 వరకు అప్లికేషన్స్ తీసుకున్నారు. దీంట్లో 50 ప్రాంతీయ బ్యాంకులు, రీజనల్ బ్యాంక్స్కి 100 మాత్రం బెస్ట్ బ్యాంకులను తీసుకున్నారు. దీంట్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఉందన్నమాట. 1000 అప్లికేషన్స్ వస్తే దాంట్లో 50 రీజనల్ బ్యాంక్స్ ఉన్నాయి, 100 బెస్ట్ బ్యాంక్స్ ఉన్నాయి. సో భారతదేశం నుండి బెస్ట్ బ్యాంక్గా హెచ్డిఎఫ్సి కూడా ఒకటి ఉంది. అండ్ ఇండియా బంగ్లాదేశ్కి ఇందాక మనం అనుకున్నాము టెంపుల్కి వాటిని మళ్ళీ బాగు చేయడం కొరకు డబ్బులు ఇస్తున్నట్టున్నాము. అట్లనే ఇప్పుడు అక్కడ కొన్ని ట్రైన్స్ ఇవ్వడానికి, డీజిల్ లోకోమోటివ్ ట్రైన్స్ ఇవ్వడానికి కూడా భారతదేశం ఎన్ని ఇచ్చింది అంటే 10 డీజిల్ లోకోమోటివ్ ట్రైన్స్ని బంగ్లాదేశ్కి ఇచ్చింది ఇండియా. సో మనకు కొన్నిసార్లు ఇట్లా కూడా అడగవచ్చు, ఏ దేశానికి ఇచ్చింది, ఎన్ని ఇచ్చింది, లేకపోతే డీజిల్ లోకోమోటివ్ ట్రైన్స్ ఎవరికి ఇచ్చింది, ఏ దేశానికి ఇచ్చింది, ఎన్ని ఇచ్చింది, ఇలాంటివన్నీ అడుగుతుంటారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అయిన పీయూష్ గోయల్ సమక్షంలో కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి అయిన ఎస్ జయశంకర్ ఆన్లైన్ ద్వారా జెండా ఊపి వీటిని ప్రారంభించారు. సో ఇక్కడ వెస్ట్ బెంగాల్ నడియా జిల్లాలో తూర్పు రైల్వే పరిధిలో గెట్ స్టేషన్ వద్ద ఈ అప్పగింత జరిగింది. ఎన్ని ఇచ్చాము మనము? 10 ఇచ్చారు డీజిల్ లోకోమోటివ్ ట్రైన్స్ని బంగ్లాదేశ్కి. అక్కడ బంగ్లాదేశ్లో యూస్ చేస్తున్న ఈ బ్రాడ్ గేజ్ ట్రైన్ ఇంజన్స్ అనేవి 90 బ్రాడ్ గేజ్ రైల్ ఇంజన్స్లో 70% వాటికి లైఫ్ అంటే పని చేయకుండా అయిపోయి 72% వాటికి పని అయిపోయింది. సో పని చేయవనందుకని ఇండియా ఏం చెప్పిందంటే మేము ఇస్తాము అని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టింది. వాళ్ళ అగ్రిమెంట్ సరే మనం ఇండియా ఇస్తున్నప్పుడు వాళ్ళు కూడా సరే అని తీసుకుంటాము అన్న తర్వాత వీటిని ఇస్తున్నారు. 3300 హార్స్ పవర్ సామర్థ్యం ఉన్న ఈ డీజిల్ రైల్ ఇంజన్లను 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి అన్నమాట. ఇవి మనం ఇచ్చే ఈ ఇంజన్స్ ఎట్లా ఉంటాయంటే 300 హార్స్ పవర్తో ఉంటాయి. ఎంత వేగం 300 హార్స్ పవర్తో ఉన్నాయి ఇచ్చినాము అంటే కెపాసిటీ, దాని స్పీడ్ ఎంత ఉంటుంది అంటే 120 కిలోమీటర్లు ఉంటుంది గంటకి. మైక్రో ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తాయి ఇవి. వీటిని సరుకు రవాణాకి యూస్ చేస్తారు అండ్ ప్రయాణికులు రైలు అంటే ప్యాసింజర్స్ ప్రయాణించడానికి కూడా యూస్ చేస్తారు. అండ్ గూడ్స్ కూడా సరుకు రవాణా చేయడం కొరకు కూడా ఈ ఇంజన్స్ని యూస్ చేస్తారు. ఈ రైలు ఇంజన్ల జీవితకాలం ఎంత ఉందంటే 28 సంవత్సరాలు ఉంటుంది. సో మనం ఇచ్చే ఈ ఇంజన్స్ ద్వారా వాళ్ళు ఇంకా బాగా అంటే పక్క కంట్రీస్ కాబట్టి నేర్బరింగ్ కంట్రీస్ కాబట్టి మనకి యూజ్ అవుతుంది వాళ్ళతో, ప్లస్ వాళ్ళ అవసరం ఉంది వాళ్ళకి కొంచెం ఇవన్నీ గూడ్స్ కానీ ప్యాసింజర్ కొరకు కానీ, కాబట్టి ఇలాంటివన్నీ మనం పక్క కంట్రీస్కి అనేది చేస్తూ ఉంటాం. మనం అంతకుముందు వీడియోలో కూడా చూసాము ఇండియా శ్రీలంకతో కొన్ని అగ్రిమెంట్స్ కానీ కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ అనేది ఒకటి, ఇలాంటివన్నీ చేసుకోవడం వల్ల చిన్న కంట్రీస్కి మనం హెల్ప్ చేస్తూ ఉంటే కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. అంటే వేరే కంట్రీస్ అటాక్ చేసినప్పుడు కానీ చేయాలనుకుంటున్నప్పుడు కానీ చైనా లాంటి కంట్రీస్, పాకిస్తాన్ లాంటి కంట్రీస్ అండ్ చైనా ఎక్కువగా పక్కన కంట్రీస్ పైన బంగ్లాదేశ్, శ్రీలంక వీటన్నిటిపైన ఎక్కువ వాళ్ళు దృష్టి పెడుతున్నారు కాబట్టి మనం కౌంటర్ చేయడానికి కొరకు మనం కూడా వాటికి కొన్ని సహాయం చేస్తూ ఉంటాం అనమాట.
సో నెక్స్ట్ వీడియోలో వేరే కరెంట్ అఫైర్స్ చూద్దాము. థ్యాంక్ యూ.